గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ప్రసాద్ సార్. లాస్ట్ టైం మనం క్యాలెండర్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు క్లాక్స్. ఓకే, క్లాక్స్లో మనకి ప్రతి ఎగ్జామ్కి 1 or 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఇస్తున్నాడు. ఓకే, కాబట్టి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే మనకి క్లాక్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పుకుందాము. ఫస్ట్ క్లాక్ గురించి చెప్పుకుందాం. క్లాక్ డైల్ ఇది ఏ షేప్లో మనకి సర్కిల్ షేప్లో ఉంటుంది. 12, 3, 6, 9. టోటల్గా మనకి 12 పార్ట్స్ ఉంటాయి. క్లాక్ డైల్ మనకి సర్కిల్ షేప్లో ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, సర్కిల్ షేప్లోనే ఎందుకు ఉండాలి, రెక్టాంగిల్ షేప్లో ఉండొచ్చు లేదా పారలగ్రామ్ షేప్లో ఉండొచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఓకే, ఎందుకంటే ఇది సర్కిల్ షేప్లో ఉండేది మనకి మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ అని ఉంటాయి కదా. అవి ఎలా రొటేట్ అవుతాయి అంటే మనకి ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సర్కిల్ షేప్లో రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనకి క్లాక్ డైల్ అనేది సర్క్యులర్ షేప్లో ఉంటుంది, వృత్తాకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? వృత్తాకారంలో ఉంటుంది. ఓకేనా, మొత్తం మనకి సర్కిల్లో యాంగిల్ వచ్చేసరికి 360 డిగ్రీస్ అనమాట. సర్కిల్లో ఒక వృత్తంలో కోణం ఎంత? 360 డిగ్రీలు. ఓకే, థీటా ఈక్వల్ టు 360 డిగ్రీస్. థీటా ఈక్వల్ టు 360 డిగ్రీస్. అయితే ఇక్కడ మనకి ఈ యాంగిల్ మొత్తం ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందంటే 12 పార్ట్స్గా డివైడ్ అయింది. ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది? 12 పార్ట్స్గా డివైడ్ అయింది. ఎన్ని పార్ట్స్ అండి? 12 పార్ట్స్. కాబట్టి 12 పార్ట్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 12 పార్ట్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. మరి దీంట్లో 1 పార్ట్ అంటే ఎంత చెప్పండి? 1 పార్ట్ ఈక్వల్ ఎంత? 360/12 అంటే ఎంత? 30 డిగ్రీస్ అనమాట. ఓకే, అంత 1 పార్ట్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. అంటే అవర్ హ్యాండ్ తీసుకున్నట్లయితే 60 మినిట్స్కి అవర్ హ్యాండ్ 60 మినిట్స్కి 30 డిగ్రీస్ మూవ్ అవుతుంది. 60 మినిట్స్కి 30 డిగ్రీస్ మూవ్ అయింది. ఓకే, అలాగే మినిట్ హ్యాండ్ తీసుకున్నట్లయితే 30 పార్ట్స్, 12 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. కాబట్టి ఈచ్ పార్ట్ 30 డిగ్రీస్. ఈచ్ పార్ట్ 30 డిగ్రీస్. కాబట్టి మినిట్ హ్యాండ్ తీసుకుంటే 5 మినిట్స్కి అది ఎంత తిరిగిద్దంటే 30 డిగ్రీస్ తిరిగిద్ది. 5 మినిట్స్కి 30 డిగ్రీస్ తిరిగితే 1 మినిట్కి ఎంత? 1 మినిట్ 30/5 అంటే 6 డిగ్రీస్ తిరిగిద్ది. ఒకసారి చూడండి, అవర్ హ్యాండ్ వచ్చేసరికి, అవర్ హ్యాండ్ చెప్పలేదు కదా, అవర్ హ్యాండ్ 1 మినిట్కి వచ్చేసరికి అవర్ హ్యాండ్ 1 మినిట్ ఈక్వల్ టు 30/60 అంటే హాఫ్ డిగ్రీ. ఇది అవర్ హ్యాండ్ అండి, ఇది మినిట్ హ్యాండ్. ఓకేనా, ఇది గంటల ముళ్ళు. 1 నిమిషంలో హాఫ్ డిగ్రీ తిరుగుతుంది. ఇది నిమిషాల ముళ్ళు. 1 నిమిషంలో 6 డిగ్రీలు తిరుగుతుంది. మనకి క్వశ్చన్ అడగవచ్చు, ఏమన్నాడంటే ఇంపార్టెంట్, ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా కాంపిటేటివ్లో అడిగినట్టున్నాడు. ఏంటంటే అది గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు యొక్క వేగాల నిష్పత్తి. గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు యొక్క వేగాల నిష్పత్తి, స్పీడ్స్ రేషియో ఆఫ్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ఓకే, అడిగింది అంటే అవర్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు. గంటల ముళ్ళు అంటే దాని స్పీడ్ యొక్క ఎంత? స్పీడ్ ఎంత? 1/2 ఉన్నాయి కదా. కాబట్టి 1/2 అలాగే నిమిషాల ముళ్ళు ఎంత? 6. అది హాఫ్ డిగ్రీ తిరుగుతుంది, ఇది 6 డిగ్రీ తిరుగుతుంది. కాబట్టి 1/2 6. కాబట్టి నేను సింప్లిఫై చేసుకున్నట్టే 1/2 × 2 అలాగే 6 × 2 క్యాన్సిల్. 1:12. ఓకేనా, రేషియో ఎంత? 1:12. రేషియో ఎంత? 1:12. ఇది ఇంపార్టెంట్ బిట్టు, ఇంతవరకు అడిగాడు. అయితే ఇక్కడ మనకి క్లాక్ డైల్ అనేది ఏ విధంగా తిరుగుతుంది? వృత్తాకారంగా ఉంటుంది. మనకి ఈ హ్యాండ్స్ వృత్తాకారంలో తిరుగుతాయి. ఓకేనా, ఇది తిరిగేటప్పుడు మనకి ఒకదాని మధ్య ఒకటి నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్యలో యాంగిల్స్ ఏర్పడతాయండి. ఓకేనా, ఆ యాంగిల్ ఎలా కనుక్కోవాలో చూద్దాం.
యాంగిల్ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? యాంగిల్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఫార్ములా వచ్చేసరికి θ ఈక్వల్ టు మాడ్యులస్ 30h మైనస్ 11/2m. ఇది మనకి ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు యాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ వచ్చిన యాంగిల్ కనుక్కోమంటే ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూడండి. ఎట్ 4:30 4:30కి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం. ఓకేనా? 4:30కి గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత ఉందో కనుక్కోవాలంటే 4:30 అంటే ఇదే కదా. అంటే 4:30కి మేబీ గంటల ముళ్ళు ఇక్కడ ఉంటుంది, నిమిషాల ముళ్ళు ఇక్కడ ఉంటుంది. ఓకేనా? మనం చూసుకుంటే డైరెక్ట్ చూసుకుంటే మనకి ఇది 30 degrees, ఇది వచ్చేసరికి 15 degrees చెప్పేయచ్చు. ఎంత? 45 degrees. ఓకేనా? ఇది తెలియని వాళ్ళు మనకి ఈ ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ చెప్పేయచ్చు అండి. ఓకే, డైరెక్ట్ మనకి ఇలా చూసుకోవడం రాని అంటే వెంటనే స్ట్రైక్ అవునప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఫార్ములా ఏంటి చెప్పండి? యాంగిల్ ఈక్వల్ టు 30h మైనస్ 11/2m. ఓకేనా? యాంగిల్ ఈక్వల్ టు 30h మైనస్ 11/2m. ఓకే, చెప్పండి. ఇప్పుడు h అంటే అవర్స్, m అంటే మినిట్స్. ఓకే, అంటే మాడ్యులస్ 30 into 4 అవర్స్ ప్లేస్ లో 4 మైనస్ 11/2 into మినిట్స్ అంటే ఎన్ని? 30 15 టైమ్స్. ఓకేనా? 11 into 15 165. దట్ ఈస్ మాడ్యులస్ 120 మైనస్ 165. సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 45 degrees వచ్చింది. మాడ్యులస్ కాబట్టి ఇట్స్ నెవర్ నెగిటివ్ అనమాట. ఓకేనా? అది రుణాత్మకం కాదు మాడ్యులస్ ఉంటే. ఓకే, at 2:30 2 గంటల 30 నిమిషాల వద్ద గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం. 2 గంటల 30 నిమిషాల వద్ద గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం. క్వశ్చన్ ఒకసారి అండి. 2 గంటల 30 నిమిషాల వద్ద గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణము. ఓకే, గంటలన్నీ 2 గంటలు కదా కాబట్టి 30 into 2 మాడ్యులస్ 30 into 2 మైనస్ 11/2 into 30. ఓకే, 2 1s 2 15s 120 మైనస్ 165. సారీ 60 మైనస్ 165 ఎంత? 105 degrees. 32 60. 11 into 15 165. 164 నుంచి 60 పోతే ఎంత? 105 degrees. మైనస్ ఉంటుంది కదా. ఓకే, మాడ్యులస్ కాబట్టి మైనస్ పెట్టకూడదు. మన ఆన్సర్ 105 డిగ్రీలు. ఎప్పుడు 2 గంటలు మరియు 2 గంటల 30 నిమిషాల వద్ద గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 105 డిగ్రీలు. ఇంకోటి చూద్దామండి. ఎనిమిది గంటల 10 నిమిషాల వద్ద గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణము. ఓకే, చెప్పండి. 30 into 8 గంటలో 8 కదా మైనస్ 11/2 into 10. ఓకే, 5 times 240 మైనస్ 55 ఎంతండి? 185 degrees. 185 degrees. ఓకేనా? ఇది మనకి యాంగిల్స్ మీద అడిగే ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ మనకి కోయిన్సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ అలాగే రైట్ యాంగిల్. కోయిన్సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ రైట్ యాంగిల్ అంటే ఏకీభవించుకోవడం, వ్యతిరేక దిశలోకి రావడం మరియు లంబకం అన్నమాట. ఈ మూడింటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ కోయిన్సైడ్. ఓకేనా? కోయిన్సైడ్ అంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఒకదాని మీద ఒకటి రావడం.
ఒకే సరళ రేఖ మీద ఒకదాని మీద ఒకటి లేకపోతే కోణం అంటే రెండు ముళ్ళ మధ్య కోణం 0 డిగ్రీలు రావడం, రెండు ముళ్ళ మధ్య కోణం 0 డిగ్రీలు రావడం అండి. ఓకేనా, ఇది ఏకీభవించడం అంటే. ఏకీభవించడం అంటే ఒకదాని మీద ఒకటి ఇలా ఉంటాం అన్నమాట. ఓకే, సరే దీని మీద ప్రాబ్లమ్స్ మనకి అడిగే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 at what time the two hands coincide at 1 to 2. ఓకేనా, 1 to 2 కి మధ్యలో 1 మరియు 2 గంటల మధ్యలో ఏ సమయం వద్ద రెండు ముళ్ళు ఏకీభవించుకుంటారు. రెండు ముళ్ళు అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏకీభవించుకుంటాయి. ఓకేనంటే కోయిన్సైడ్ అనమాట. ఓకేనా, కోయిన్సైడ్ మనకి ఈ ఫస్ట్ నెంబర్ క్యాన్సిల్ చేసుకోవాలండి. ఫస్ట్ది ఒకసారి చూడండి, 1 2 1 గంటలు మరియు 2 గంటల మధ్యలో, అంతేగాని 2 తర్వాత కాదండి. మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. 1కి 2కి మధ్యలో. కాబట్టి మనం తీసుకోవాల్సిన నెంబర్ ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. 1లో 2లో ఏ నెంబర్ తీసుకోవాలి? 1 తీసుకోవాలి. 1 అంటే ఇక్కడ ఎన్ని మినిట్స్? 5 మినిట్స్. 2 అంటే 10 మినిట్స్. 3 అంటే 15 మినిట్స్. 4 అంటే 20 మినిట్స్. 5 అంటే 25. గుర్తుపెట్టుకోండి, 1 అంటే ఎన్ని మినిట్స్? 1 అంటే 5 మినిట్స్. 2 అంటే 10 మినిట్స్. 3 అంటే 15 మినిట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి, చాలా చాలా ఈజీ అండి మనకి. ఓకే, 1 అవర్ ఎన్ని మినిట్స్ చెప్పండి? ఎన్ని మినిట్స్? 5 మినిట్స్ కదా. 5/11 అండి మన ఆన్సర్. 1 5/11 మనకి ఫార్ములా వచ్చేసరికి p/11 గుర్తుపెట్టుకోనండి. ఓకేనా, మన ఫార్ములా ఏంటి? p/11. p అంటే మినిట్స్ తీసుకోండి, లేదా ఉన్న నెంబర్ని ఇంటూ 5, ఉన్న నెంబర్కి ఇంటూ 5 చేసుకోండి. ఓకేనా, 1కి 2కి మధ్యలో ఏ సమయం వద్ద ఏకీభవించుకుంటాయి చెప్పండి? ఏ సమయం వద్ద ఏకీభవించుకుంటాయి? 1 5/11 మినిట్స్కి ఆ రెండు ముళ్ళు ఏకీభవించుకుంటాయి. ఓకేనా, ఇంకో ప్రాబ్లం చూసుకుందాం. 2 to 3 ఏ సమయం వద్ద ఆ రెండు ముళ్ళు ఏకీభవించుకుంటాయి? 2 గంటల మరియు 3 గంటల మధ్య ఏ సమయం వద్ద నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఏకీభవించుకుంటాయి? ఓకేనా, మన ఫార్ములా ఏంటి? ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. సెకండ్ నెంబర్ తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? ఫస్ట్ నెంబర్ అంటే 2నే కదా. 2 అవర్స్ ఎంత చెప్పండి? 2 అవర్స్ ఎన్ని మినిట్స్? ఎన్ని మినిట్స్ అంటే 2 అంటే ఎన్ని మినిట్స్? 10 మినిట్స్ కదా. 2 అంటే 10 మినిట్స్, లేదా 2 × 5 ఎంత? 10 కదా. 2 10 ఇదే నెంబర్ మళ్ళీ పైన వేసుకోవాలి ఫార్ములా ప్రకారం. 10/11 2 10/11 మినిట్స్ కి ఆ రెండు ముళ్ళు ఒకదానికొకటి ఏకీభవించుకుంటాయి. ఓకేనా, నెక్స్ట్ 4కి 5కి మధ్యలో చూద్దాం. 4కి 5కి మధ్యలో 4కి 5కి మధ్యలో చూద్దాం. ఏ సమయం వద్ద ఆ రెండు ముళ్ళు ఏకీభవించుకుంటే చూద్దామండి. ఓకే, 4కి 5కి చెప్పండి. ఇప్పుడు 4 అంటే ఏం తీసుకోవాలి? 4 to 5 ఇచ్చాడు కాబట్టి ఏం తీసుకోవాలి? ఫస్ట్ 4 అనే నెంబర్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి 4 అవర్స్ ఏం చేయాలి? 4 అంటే ఎన్ని మినిట్స్? 4 అంటే ఎన్ని మినిట్స్? మన క్లాక్ లో 4 దాకా వస్తే ఎన్ని మినిట్స్ అయినట్టు? 20 మినిట్స్ కదా. ఎన్ని మినిట్స్? 20 మినిట్స్ కాబట్టి, లేదా 4 × 5 20 కాబట్టి 20/11 అండి. 20/11. అయితే ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ ఉంది. ఇంతకుముందు మనకి ఏమొచ్చింది? ఫస్ట్ ఆన్సర్ 155/11 వచ్చింది. మనకి ఫస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది? 155/11. ఇది చిన్నది, ఇది పెద్దదండి. ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ అవసరం లేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇది పెద్దది, చిన్నది కదా. క్యాలిక్యులేషన్ కంపల్సరీగా చేయాలి ఎప్పుడైనా కానీ. న్యూమరేటర్లో కనుక అంటే లవంలో కనుక పెద్ద నెంబర్ ఉన్నట్లయితే దాన్ని హారంతో భాగించాలి, వచ్చిన దాన్ని మాత్రమే పైన వేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి 11 అంటే ఎన్నిసార్లు పోతుంది? 1 టైమే కదా. కాబట్టి ఇది కట్ చేస్తున్నాను. 1 టైం పోయింది. 421 ఈ 1 దీనికి యాడ్ చేసా. 421 ఎంత మిగిలింది? 20 ఎంత మిగిలింది? మన ఆన్సర్ 421 9/11. 421 9/11.
ఇంకోటి చూద్దామండి. 7 to 8 ఏ సమయం వద్ద రెండు ముళ్ళు ఏకీభవించుకుంటాయి? ఏ సమయం వద్ద 7 to 8 గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏకీభవించుకుంటాయి? ఫస్ట్ నెంబర్ ఏంటి? 7 కదా, అంటే 7 ఎంత? ఎన్ని నిమిషాలు 7 అంటే? 7 into 5 కదా, 35/11. ఓకే, 7 35/11. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? 35 ని 11 తో డివైడ్ చేయాలి. 3 టైమ్స్ పోయింది, 38 అండి. 35 ఇది 3 టైమ్స్ కట్ అయింది కదా, 35 + 3 38. ఎంత మిగిలింది? 2 మిగిలింది. కాబట్టి 7 38 2/11. ఓకే, దీంట్లో ఇంకొక ప్రాబ్లం అడుగుతాడు మనకి కోయిన్సైడ్ లో. ఏంటంటే అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. క్లాక్ బిల్ మనకి ఇక్కడ 12 to 1 తీసుకుంటే ఎక్కడైనా మనకి కోయిన్సైడ్ అవుతుంది చెప్పండి? 12 to 1 ఎప్పుడైనా కానీ మీరు క్లాక్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 12 to 1 అనేది రెండు ముళ్ళు ఒకదాని మీద ఒకటి ఖచ్చితంగా రావండి. ఎప్పుడు వస్తుంది? ఇందాక మనకు ఫస్ట్ ఆన్సర్ వచ్చింది కదా, ఏమొచ్చింది? 155/11 వచ్చింది. ఇక్కడ కోయిన్సైడ్ అవుతాయని చెప్పుకున్నాం. అలాగే 12 to 1 కోయిన్సైడ్ అవుతుంది. అది కోయిన్సైడ్ అయ్యేది 155/11 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. 155/11 అంటే అది ఎన్ని మినిట్స్ పడుతుందంటే 65/5/11 మినిట్స్ పడుతుంది. 65/5/11 మినిట్స్ అంటే ప్రతిసారి అది కోయిన్సైడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 65/5/11 మినిట్స్ కి కోయిన్సైడ్ అవుతూ వస్తుంది. అలా రావడం వల్ల ఏం జరుగుతుంది? మళ్ళీ 11 దగ్గర కూడా మిస్ అవుతుందండి. మళ్ళీ 11 దగ్గర కూడా కోయిన్సైడ్ ఏకీభవించడం మిస్ అయింది. 11 to 12 మిస్ అవుతుంది, 12 to 1 మిస్ అవుతుంది. కానీ 12 ఎగ్జాక్ట్ 12 దగ్గర కోయిన్సైడ్ అయింది. ఎగ్జాక్ట్ గా 12 దగ్గర కోయిన్సైడ్ అయింది. అంటే ఇక్కడ 11 to 12, 12 to 1 ఎన్నిసార్లు మిస్ అవుతుంది? ఒకసారే కదా, ఒకసారి 2 గంటల్లో 1 టైం కోయిన్సైడ్ అవుతుంది. ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది? 12 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి మొత్తం మనకి 12 అవర్స్ ఉంటాయి. ఈ 12 అవర్స్ లో 12 గంటలకి అది ఎన్నిసార్లు కోయిన్సైడ్ అయిందంటే 11 సార్లు కోయిన్సైడ్ అయిందండి. ఇంపార్టెంట్ సార్ బిట్టు. ఓకేనా? గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 12 గంటలు ఎన్నిసార్లు ఏకీభవించుకుంటాయి? 12 గంటలు ఎన్నిసార్లు ఏకీభవించుకుంటాయంటే మన ఆన్సర్ 11 సార్లు. లేదా 24 గంటల్లో ఎన్నిసార్లు ఏకీభవించుకుంటాయంటే 12 గంటలకే 11 సార్లు అయినప్పుడు 24 గంటలకి ఎన్నిసార్లు అవుతాయి? 22 సార్లు. 22 సార్లు ఏకీభవించుకుంటాయి. లేదా 48 గంటలకు అడిగాడు అనుకోండి, 48 గంటలకి ఎన్నిసార్లు ఏకీభవించుకుంటాయంటే 44 సార్లు ఏకీభవించుకుంటాయి. ఎన్నిసార్లు? 44 సార్లు ఏకీభవించుకుంటాయి 48 గంటలు. ఇంపార్టెంట్ బిట్ అడుగుతాడు మనకు ఖచ్చితంగా. ఓకేనా? కోయిన్సైడ్ అనేది ఇదండి మనకు వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే వ్యతిరేక దిశ. వ్యతిరేక దిశలో వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్. వ్యతిరేక దిశ అంటే మనకి ఒకే సరళరేఖ మీద ఉంటాం రెండు. ఓకేనా? ఒకే సరళరేఖ అంటే ఇలా లేదా ఇలా లేదా ఇలా రావడం అండి. ఓకేనా? దీన్ని ఒకే సరళ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ మీద ప్రాబ్లమ్స్ 1 to 2 1 మరియు 2 గంటల మధ్యలో ఏ సమయం వద్ద గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు వ్యతిరేక దిశలోకి వచ్చును? ఒకసారి చూడండి. 1 మరియు 2 గంటల మధ్యలో అంటే మనకి అర్థం చేసుకుంటే ఇలా వస్తుందండి. మనకి ఇలా వస్తుంది. ఓకేనా? 1 మరియు 2 గంటల మధ్యలో ఏ సమయం వద్ద వ్యతిరేక దిశలోకి వస్తాయి? వ్యతిరేక దిశలోకి వచ్చే ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత గ్యాప్ ఉంటుందంటే 30 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఓకేనా? అవర్ హ్యాండ్కి మరియు మినిట్ హ్యాండ్కి ఎన్ని మినిట్స్ గ్యాప్ ఉంటాయి? 30 మినిట్స్ లేదా 6 పార్ట్స్ గ్యాప్. ఎన్ని పార్ట్స్ గ్యాప్? 6 పార్ట్సే కదా.
ఆ 6 వాట్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏంటి కోయిన్సైడ్ గురించి చెప్పుకున్నాం. కోయిన్సైడ్ అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ 1 మీద అంటే 5 మినిట్స్, 2 మీద అంటే 10 మినిట్స్ ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఆపోజిట్ డైరెక్షన్కి వచ్చేసరికి వాటి యొక్క గ్యాప్ చూసుకోవాలి. 6 వాట్స్ గ్యాప్ ఉన్నాయి కాబట్టి 6 5 30 అంటే 30 మినిట్స్ యాడ్ చేయాలండి. 30 మినిట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. ప్లస్ ఈ 1 ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. 1 ఫస్ట్ ఇది తీసుకోండి. ఈ 1 ఉంది కాబట్టి 5 ప్లస్ 30 మినిట్స్ ప్రతిదానికి యాడ్ చేయాలి. 30 మినిట్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ అడిగితే ప్రతిదానికి 30 మినిట్స్ యాడ్ చేయాలి. ఓకేనా. ఈ 5 ఎలా వచ్చింది? 1 ఉంది కాబట్టి 1 కి 2 కి మధ్య అడిగాడు కాబట్టి 1 అంటే ఏం చెప్పుకున్నాం ఇందులో 5 అని చెప్పుకున్నాం కాబట్టి 5 ప్లస్ 30 ఎంత? ఈ సింప్లిఫై చేసి ఇప్పుడు 1 ఈ వచ్చిన ఆన్సర్ పెట్టుకోవాలండి. 140/11 140/11 సారీ 35 అండి. 135/11 135/11 11 టేబుల్ ఎన్నిసార్లు కట్ అవుతుంది? 11 3 అంటే 38 2/11 మినిట్స్ అన్నమాట. ఓకేనా. 1 అవర్ 38 2/11 మినిట్స్ కి ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ 3 to 4 చూద్దామండి. 3 to 4 3 గంటల మరియు 4 గంటల మధ్య ఏ సమయం వద్ద రెండు ముళ్ళు అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒకేసారి లేదా ఆపోజిట్ డైరెక్షన్ లో వ్యతిరేక దిశలోకి వచ్చును. అంటే ఫస్ట్ నెంబర్ ఏంటి? 3 కదా. 3 ఉంది కాబట్టి ఏం చేయాలి? 3 into 5 15. ఓకేనా. ఈ 15 కి ఎంత కలపాలి? 15 కి ఎంత కలపాలని చెప్పాను? 30 కలుపుకోవాలి. 15 కి ఎంత కలపాలి? 30 కలుపుకోవాలి. 15 + 30 45 అండి. 15 + 30 ఎంత? 15 + 30 ఎంత? 45 కదా. ఓకేనా. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి 345 45/11 345/11 మన ఆన్సర్ వచ్చేసరికి 11 టేబుల్ ఎన్నిసార్లు పోద్ది? 4 టైమ్స్ పోద్ది కాబట్టి 49 349 ఎంత మిగిలిందండి? 1 మిగిలింది /11. ఇది మనకి ఆన్సర్. ఓకేనా. 3 hours 49 1/11 మినిట్స్ కి అవి రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశలోకి వస్తాయన్నమాట. ఓకేనా. టూ టు చూడండి. 2 to 3 ఓకేనా. ఫస్ట్ నెంబర్ ఎంత? 2నే కదా. 2 ఉంది కాబట్టి ఇది ఎంత వేసుకోవాలి? 10 వేసుకోవాలి. ఓకే. ప్లస్ 30 యాడ్ చేసుకోవాలి. 10 + 30 ఎంత? 10 + 30 ఎంత? 40 కదా. ఓకేనా. 2 ఫస్ట్ వేసుకోవాలి కాబట్టి 240/11 అండి. 11 టైం ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోయింది కాబట్టి 243 7/11 243 7/11 మినిట్స్ కి ఆ రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశలోకి వచ్చాను అనమాట. ఓకేనా. అయితే వ్యతిరేక దిశలో ఇంకా మనకు అడిగే పెట్టిందంటే ఒకసారి చూడండి. ఇది 5 ఇది 6 7 8 మనకి వ్యతిరేక దిశలో 6 చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడికి వ్యతిరేక దిశలోకి వచ్చేసింది. 6 దగ్గర ఎగ్జాక్ట్ గా వ్యతిరేక అంటే 6 o'clock అంటే వ్యతిరేక దిశే కదా. 6 o'clock అంటే వ్యతిరేక దిశ అంటే 5 to 6 మనకి వ్యతిరేక దిశలో రాదండి. అలాగే 6 to 7 కూడా వ్యతిరేక దిశలోకి రాదు. ఓకే. ఎక్కడ కలిసింది? 6 వద్ద మాత్రమే వ్యతిరేక దిశలోకి వచ్చును. 6 వద్ద మాత్రమే వ్యతిరేక దిశలో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి దీంట్లో కూడా 1 టైం మిస్ అయిపోతుంది. ఓకేనా. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేది ఇక్కడ కూడా 1 టైం మిస్ అయిపోతుంది కాబట్టి చెప్పండి. 12 గంటలకి ఎన్నిసార్లు వ్యతిరేక దిశలో వస్తుంది? 12 గంటలకి 11 సార్లు వస్తుంది.
వ్యతిరేక దిశలోకి. 12 గంటలు 11 సార్లు వ్యతిరేక దిశలోకి వస్తాయి 2 ముళ్ళు. అలాగే ఇంకో బిట్ అడిగాడు 24 గంటలకు ఎన్నిసార్లు వస్తాయి? 24 గంటలకి ఎన్నిసార్లు వ్యతిరేక దిశలో వస్తాయి అంటే 22 సార్లు వస్తాయండి. 24 గంటల్లో వ్యతిరేక దిశలోకి 22 సార్లు వస్తాయి. 48 గంటలు అడిగాడు అనుకోండి, 48 గంటలు అడిగితే వ్యతిరేక దిశలోకి 44 సార్లు వస్తాయండి. ఓకే, ఇది మనకి వ్యతిరేక దిశలో మీద వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ లంబకోణం. లంబకోణం అండి, లంబకోణం. ఓకే, లంబకోణం అంటే రైట్ యాంగిల్ ఫామ్ అవటం. ఇది రైట్ యాంగిల్ అన్నమాట. ఓకేనా? గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య లంబకోణం ఏ సమయం వద్ద ఏర్పడుతుంది అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 to 5 ఏ సమయం వద్ద మనకి లంబకోణం అనేది ఏర్పడుతుందని అడుగుతాడు. ఓకేనా? లంబకోణం ఏర్పరిచేటప్పుడు మనం ఫస్ట్ లంబకోణం అనేది ప్రతి గంటకి 2 సార్లు ఏర్పడుతుందండి. ప్రతి గంటలో మనకి లంబకోణం 2 సార్లు ఏర్పడుతుంది కాబట్టి మనకి ప్రాబ్లంలో కూడా 2 ఆన్సర్స్ వస్తాయి, 2 ఆన్సర్లు వస్తాయండి. ఓకేనా? ఫస్ట్ ఆన్సర్ మనకి ఫస్ట్ కేసుకి తీసుకుందాం. కేస్ 1, కేస్ 2. ఓకేనా? ఇంతకుముందు చేసినట్టు నేను సేమ్, చాలా ఈజీ. ఓకే, 1 2 3 ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 3నే కదా, అంటే 3 5 15 మినిట్స్ గ్యాప్ ఉంది. ఓకేనా? మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి ఎన్ని మినిట్స్ గ్యాప్ ఉన్నాయి? 15 మినిట్స్. మనకి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి +15 యాడ్ చేయాలి. సెకండ్ ఆన్సర్ వచ్చేసరికి -15 చేయాలండి. ఫస్ట్ ఆన్సర్ కావాలంటే +15, సెకండ్ ఆన్సర్ కావాలంటే -15. ఓకేనా? సేమ్ ఇందాట్లాగే ఫస్ట్ నెంబర్ ఏం చేయాలి? 4 to 5 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ని ఇంటూ 5 చేయాలి కాబట్టి 4 5 20. ఓకేనా? ఇది లంబకోణం కాబట్టి +15 చేయాలి. ఇంకో సెకండ్ కేసు వచ్చేసరికి -15 చేయాలి. +15 అంటే ఎంత? 35. +15 చేస్తే ఎంత వస్తుంది మనకి? 35. అంటే మన ఆన్సర్ వచ్చేసరికి 4 35/11. ఓకే, ఇలా వదిలేయకూడదు కదా, ఏం చేసుకోవాలి? ఏం చేయాలి చెప్పండి? 11తో డివైడ్ చేయాలి. 4 11 టేబుల్ 3 టైమ్స్ పోతే 38 2/11. ఇది ఫస్ట్ ఆన్సర్. ఓకేనా? సెకండ్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆన్సర్ మైనస్ చేయాలి. ఫస్ట్ ఆన్సర్ ప్లస్ చేయాలి, సెకండ్ ఆన్సర్ మైనస్ చేయాలి. 20 -15. 20 -15 అంటే 5. కాబట్టి మన ఆన్సర్ ఎంత? 4 ఎంత వచ్చింది ఇక్కడ? 5 కదా. 5 ఆ 5 పైన వేయాలి న్యూమరేటర్లో /11 అన్నమాట. 4 5 5/11. ఇవి 2 ఆన్సర్లు మనకి. ఇదొక ఆన్సర్, ఇదొక ఆన్సర్. లంబకోణం అంటే ఎన్నిసార్లు వస్తుంది గంటలో? లంబకోణం ఎన్నిసార్లు ఏర్పడుతుంది? 2 టైమ్స్ ఏర్పడుతుంది కాబట్టి 438 2/11 అనేది ఒక ఆన్సర్. నెక్స్ట్ 4 5 5/11 అనేది ఒక ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మరి 5 to 6 ఎప్పుడు ఏర్పడుతుందో చూద్దాం. 5 to 6 అండి. 5 to 6. ఓకే, 5 ఉంటే ఏం చేయాలి? 5 ఉంటే ఏం చేయాలి చెప్పండి? 25 ఎక్కడ చేయాల్సింది? 5 5 25. ఫస్ట్ కేసు రాయాలి. ఫస్ట్ కేస్, కేస్ 1, కేస్ 2. ఓకేనా? 25 ఎంత యాడ్ చేయాలని చెప్పాను? ఎంత యాడ్ చేయాలి? లంబకోణం అంటే ఎంత యాడ్ చేయాలి? +15 యాడ్ చేయాలి కాబట్టి +15. 25 + 15 ఎంత? 25 + 15 ఎంత? 40 కదా. ఓకేనా? 5 40 40/11. 5 40 40/11. 3 టైమ్స్ పోతుంది అంటే 43. 5 43 7/11 అనేది ఒక ఆన్సర్. సెకండ్ కేసు ఏం చెప్పుకున్నాం? సెకండ్ కేసు 25 -15 చేయాలి. -15 ఎంత? 10 కదా. 25 and 15 పోతే ఎంత? 10.
అంటే మన ఆన్సర్ వచ్చేసరికి 5, ఇక్కడ 10 వచ్చింది, 5, 10, 10/11 ఈ రెండు ఆన్సర్ అండి. ఓకేనా? దీని మీద మళ్ళీ మనకు ఇంకో బిట్ అడుగుతాడు. 12 గంటల్లో లంబకోణం అనేది ఎన్నిసార్లు ఏర్పడుతుందని అడుగుతాడు. 12 గంటల్లో లంబకోణం అనేది ఎన్నిసార్లు ఏర్పడుతుందంటే ప్రతిసారి మనం 2 సార్లు అని చెప్పుకుంటాం ప్రతి గంటకి. కానీ ఇక్కడ 12 to 3 ఒకటి మిస్ అయిందండి. అదే 3 దగ్గర ఒకటి మిస్ అయింది, 9 దగ్గర ఒకటి మిస్ అవుతుంది. 3 దగ్గర ఒకటి మిస్ అవుతుంది, 9 దగ్గర ఒకటి మిస్ అవుతుంది. 12 గంటలు మనకి 2 times మిస్ అయిపోతుంది కాబట్టి 12 గంటల్లో మనకి 22 times 12 గంటల్లో 22 సార్లు మాత్రమే లంబకోణాలు ఏర్పడతాయండి 12 గంటల్లో. ఓకేనా? లేదా 24 గంటలు అడిగాను అనుకోండి, 24 గంటలు అంటే 12 గంటలకి ఎన్ని 22 సార్లు కాబట్టి 24 గంటల కంటే 22 2s ఎంత 44, 44 సార్లు ఏర్పడుతుంది లంబకోణం. ఓకేనా? ఇదండి మనకి కోయిన్సైడ్ అలాగే ఆపోజిట్ డైరెక్షన్ నెక్స్ట్ రైట్ యాంగిల్ మీద వచ్చే మనకి ప్రాబ్లమ్స్. ఇంకోటి 5 minutes గ్యాప్ అడిగాడు అనుకోండి, టైం గ్యాప్ 2 ముళ్ళ మధ్య టైం గ్యాప్లో ఇప్పుడు 4 to 5 ఫర్ ఎగ్జాంపుల్ 4 to 5 5 నిమిషాల గ్యాప్ ఎప్పుడు ఏర్పడుతుంది? 4 గంటలు మరియు 5 గంటల మధ్య 5 నిమిషాలు తేడా అనేది ఏ సమయం వద్ద ఏర్పడుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా? 4 గంటలు 5 గంటల మధ్య 5 minutes గ్యాప్ రావడం. ఎన్ని మినిట్స్ గ్యాప్ రావాలి? 5 minutes గ్యాప్ రావడం. ఇది కూడా మనకి 2 కేసులు వస్తాయండి, 2 types వస్తాయి. కేస్ 1, కేస్ 2. ఓకేనా? 4 to 5 సేమ్. ఒకసారి అర్థం చేయండి ఎలా ప్రాబ్లం ఏంటో దీంట్లో డయాగ్రామ్ లో. 4 కి 5 కి మధ్యలో మనకి 5 minutes గ్యాప్ అనేది ఏర్పడాలి. అంటే ఇక్కడ 5 minutes, ఈ రెండింటికి మధ్యలో 5 minutes అంటే 4 to 5 అంతా 5 minutes కదా. ఎగ్జాక్ట్గా మనకు అలా రాదు కదా, ఇది కొంచెం కిందకి ఇది కొంచెం కిందకి వస్తుంది అనమాట. 5 minutes ఏ టైం వద్ద వస్తుందో కనుక్కోవాలి మనం. ఓకేనా? అయితే ఎంతమంది చేసినట్టేనండి మనకి యాంగిల్స్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ రైట్ యాంగిల్ అలాగే కోయిన్సైడ్ అలాగే చెప్పుకున్నాం. సేమ్ ఇది కూడా అంతే. ఓకేనా? 4 ఉంది కదా, ఆ 4 అంటే ఎంత 20, 4 అంటే ఎంత 20. ఫస్ట్ +5 ఇది కూడా 2 కేస్ ఏర్పడుతుంది. నెక్స్ట్ 20 సేమ్ 20 -5 చేయాలి. ఫస్ట్ ఏమో +5, నెక్స్ట్ ఏమో -5. ఓకేనా? చెప్పండి ఇప్పుడు 4 hours ఇదంతా 25/11 ఎన్నిసార్లు 2 times పోయింది కాబట్టి 427 3/11. సేమ్ ఇలాగే ఇది 15 అండి. 15/11 అలాగే మన ఆన్సర్ వచ్చేసరికి 16 4/11 అండి. ఇవి 2 ఆన్సర్లు ఏర్పడతాయి 5 minutes గ్యాప్ అడిగితే క్వశ్చన్. ఓకేనా? ఇది మన క్లాసు. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకే, బాగా స్వెట్టింగ్గా ఉందండి. అలాగే మీరు కూడా ఇంట్లోనే ఉంటూ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్స్కి వాళ్ళకు కూడా షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. థ్యాంక్ యూ. ఓకే.